కేటాయించాలని ప్రభుత్వం తెలియపరుస్తున్నాను. ప్రతి క్రైస్తవులకు తెలుసు ఒక ఇద్దరు భార్య భర్తల గురించి. వారి యొక్క భక్తి జీవితాన్ని నేను మీకు తెలియపరుస్తాను. వారు ఎంతగానో దేవుని యందు భయభక్తి కలిగిన వారు ఉన్నారు. దేవుని యొక్క దృష్టికి నీతిమంతులైన వారు ఉన్నారు. దేవుని యొక్క దృష్టిలో దయ పొందిన వారు ఉన్నారు. దేవుని యొక్క పరిచర్యలో ఎంతగానో నమ్మకంగా వాడబడుతుండే వారు ఉన్నారు. మొదటిగా వారి యొక్క భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, వారు ఏ స్థితిలో అయితే ఉన్నారో అదే స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నారు. అయ్యో, దేవుడు మమ్మలను దీవించలేదు, దేవుడు మమ్మల్ని ఆశ్రయించలేదు, మేము ఎంతగా భక్తి చేస్తూ ఉన్నాం, ఎంతగా దేవుని అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటూ ఉన్నాం, మా పరిస్థితులు ఏమాత్రం మారలేదు అనుకుంటూ ఏ విషయంలో వారు కృంగిదల చెందకుండా ఏ స్థితులు అయితే ఉన్నారో, ఏ పరిస్థితులు అయితే ఉన్నారో, వారి యొక్క జీవితము ఎంత హృదయపంలోనికి వచ్చినా కానీ, సమాజం ద్వారా ఎన్ని విధమైన అవమానాలు ఎదురైనా కానీ, వారు ఒంటరిగా ఉంటున్నా కానీ ఏ విషయంలో ఆలోచించేయక ఏ స్థితిలో అయితే ఉన్నారో అదే స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అదంటాడు, నేను సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను, ఆకలి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను, సమృద్ధికరంగా ఆహారం తీసుకోవడం కూడా నేర్చుకుని ఉన్నాను, కడుపు నిండిన వాడై ఉన్నాను, కడుపు మాడిన వాడినై ఉన్నాను, శ్రమలో ఉన్నాను, సంతోషంలో ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా కానీ నేను ప్రభుని స్తుతిస్తాను, ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభువులో ఆనందిస్తాను. మరలా చెప్పుతున్న ప్రభునంది ఆనందించినట్టు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీవున్న స్థితిని బట్టి విశ్వాసముతో దేవునిని స్తుతించు. విశ్వాసములో దేవుడిని అప్పగించిన పనిని కొనసాగించు. ఆ హృదయపులో ఉన్న భార్య భర్తలు, భక్తులు, విశ్వాసులు ఎంతగానో దేవునిలో వాడబడుతున్న వారు ఉన్నారు. మొదటి మాట, ఏ స్థితిలో అయితే మనం ఉన్నామో అదే స్థితిలో దేవునిని ఎంతో సంతోషించవలసిన వరకు ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ దేవుని యొక్క ఉగ్రతకు, కోపానికి గురైన వారు ఉన్నారు. దేవుడు వారికి అవసరమైన అన్నిటిని ఇస్తూ ఉన్నా కానీ కొంతమంది అదే రీతిగా ఉంటుంటారు. దేవుడు అన్ని ఇస్తా ఉన్నా, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆశ ఇచ్చాడు, కుటుంబాన్ని ఇస్తూ ఉన్నాడు, ఇంతవరకు ఏ విధమైన కొరత లేకుండా, ఏ రోజు కూడా నువ్వు ఆకలితో లేకుండా దేవుడు నిన్ను నడిపించిన వాడుకున్నాడు కదా. ఎంతగా మేలు చేస్తున్నా కానీ ఇంకా ఇంకా ఏదో నాకు లేదు లేదు అనుకుంటూ, ఇంకా నేనేదో సాధించలేకపోతున్నానంటూ నీవు నిరాశకు గురవుతూ దేవుని యందు సంతోషించలేకపోతున్నావు. కనుక మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో అదే స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకోవలసిన వరకు ఉన్నాం. సంతృప్తితో దేవునిని ఆరాధించి దేవుని యందు సంతోషించవలసిన వరకు ఉన్నాం. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఉన్న స్థితిని బట్టి నిరాశ అనేది చెందకూడదంట. నీకున్న అనారోగ్యమైన పరిస్థితులు అవ్వచ్చు, నీకున్న ఆర్థికమైన పరిస్థితులు అవ్వచ్చు, నీ ఉద్యోగము, నువ్వు అనుకున్న ఉద్యోగాన్ని నువ్వు పొందుకోలేకపోవచ్చు, నువ్వు అప్పుల పాలైపోవచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా కానీ మనకి జీవితంలో ఏముండకూడదంటే నిరాశ అనేది ఉండకూడదు. నిరాశ ఏం చేస్తుందంటే నిన్ను కృంగదీసేదుకుంటుంది. నిరాశ నువ్వు ఉన్న చోట నుండి లెగకుండా చేస్తుంది. లేచి ఏం చేస్తావు, ఈ జీవితం ఎందుకు, రేపు రోజు నేను ఎందుకు బ్రతకాలి అనుకుంటూ ఈ సాతాను సంబంధమైన ఈ నిరాశ నిన్ను కృంగదీసి చివరికి పాపమునకు, లోక సంబంధమైన బంధకాలకు, చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అసలు నేను ఏది సాధించాను, ఎవరి కొరకు నేను జీవించాలి, ఏం సంపాదిస్తున్నానని జీవించాలి, ఏం సాధించానని జీవించాలి అనుకుంటూ ఇలాగ మానవ సంబంధమైన ఈ యొక్క నిరాశ నిన్ను ఎంతగానో కృంగదీసి ఒక ఊపిలో పడినట్లుగా ఇంకా 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 కృంగిపోతుంటావు. కానీ ఆశ ఏం చేస్తుందంటే, నువ్వు ఎంత ఊబిలో ఉన్నా కానీ, ఎంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు లేవపాడే వాడుకుంటావు. దేవుడు నిన్ను లేవనెత్తే వాడుకుంటాడు. దేవుడు తన దక్షిణ హస్తాన్ని నీకు ఇచ్చి మళ్ళా ఊబిలో నుండి పేతురు లేవనెత్తులుగా దేవుడు నిన్ను లేవనెత్తే వాడుకుంటాడు. నిరాశ ఎవరికి కూడా ఉండకూడదు. ఈరోజు ఉన్న కష్టాలు రేపు రోజు ఉండవనే కదా మనం పడుకుంటూ ప్రశాంతంగా మళ్ళా ఉదయం లేగలుగుతాం.
ఈరోజు ఈ సంవత్సరం ఉన్న ఇబ్బందులు మళ్ళా వచ్చే సంవత్సరం ఉండవనే కదా సంతోషంతో హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరికొకరు సంతోషించుకునే వరకు ఉంటాము. ఈ విధమైన ఆశ మన అందరికీ జీవితం లేకపోతే మనందరికీ జీవితంలో కలిగి ఉండకపోతే మనము సంతోషించలేని వారుగా ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు అనేకమైన విషయాలు మీరు ఎరిగిన వారే అయినా కానీ నిరాశతో ఉండే వారికి ఉంటే కనుక, నిరాశ అనేది సాతాను కలుగు చేసేవాడికి ఉంటాడు. ఏపుకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. తన ఇంటి వారే అవమానపరిచారు, తన స్నేహితులు అవమానపరిచారు, తన భార్య అవమానపరిచింది. అయినా కానీ నిరాశ చెందక దేవుడు మేలు చేస్తే సంతోషించటము, కీడు చేస్తే బాధపడమా, మేలు చేస్తున్నా కీడు చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ దేవునికే మహిమ అనుకుంటూ ప్రభుని స్తుతించగలిగిన వాడుకున్నాడు. నీ జీవితంలో నిరాశను విడిచిపెట్టు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మారాలాంటి చేదు బ్రతుకును మధురంగా మార్చగలిగే వాడుకున్నాడు. ఒక సమయంలో దేవుడు నా పట్ల మన పట్ల అద్భుతమైన రీతిగా లేవనెత్తే వాడుకుంటాడు అని ఆశ నీలో ఉండాలి. ఎందుకంటే వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు ఎవరి నామమునైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఆలకించే పరమ తండ్రిన దేవుడు గొప్పవాడు. నీ మొరను త్రోసిపుచ్చేవాడు కాదు, నీ కన్నిటిని చూచి విడిచిపెట్టేవాడు కాదు, నీ భక్తి జీవితాన్ని మర్చిపోయేవాడు కాదు. తగిన కాలంలో నీకున్న ప్రతి ఆలోచన, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తి జీవితంలో ఆశ కలిగిన వారికి ఉండాలి కానీ నిరాశ అనేది ఇప్పుడు పనిచేయదు. నిరాశ సాతాను సంబంధమైనది. దేవుడు నిన్ను లేవనెత్తేవాడుకుంటాడు. పెంట కుప్పల మీద పడిన వాడు సైతం లేవనెత్తేవాడుకున్నాడు. కనుక ఈరోజు ఆశతో దేవుని సందులో ప్రార్థన చేసుకో. ఆశతో దేవుడు నీ పట్ల చేయబోయే మేలు కొరకు, చేయబోతున్న గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉండు. దేవుడు తప్పక సహాయం చేసేవాడుకు ఉంటాడు. మూడో మాట జ్ఞాపకం చేసుకుంటే, ఈ వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తల యొక్క భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మూడోది ఏంటంటే, వారి విశ్వాసం కలిగిన వారికి ఉన్నారు. విశ్వాసము చాలా ప్రాముఖ్యం. దేవుని యందు నమ్మకం అనేది లేకపోతే మనం ప్రార్థన చేయలేని వారికి ఉంటాం. దేవుని యందు నమ్మకం లేకపోతే మనము మన యొక్క భక్తి జీవితంలో కొనసాగలేని వారికి ఉంటాం. అందువల్ల ఎవ్రీ పత్రిక మనం చూస్తూ ఉంటాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటుట అసాధ్యమని. యేసయ్య కూడా అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని. అంటే నీవు నమ్మినట్లయితే, నీలో విశ్వాసం ఉన్నట్లయితే నీవు దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకునే వరకు ఉంటావు. అబ్రహాం యొక్క జీవితంలో వృద్ధాప్యంలో ఉన్నా కానీ, శరీర సంబంధమైన బలహీనమైన పరిస్థితులు ఉంటున్నా కానీ వారు ఎంతగానో దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి ఉన్నారు. విశ్వాసులందరికీ కూడా తండ్రికి అబ్రహాము పిలువబడిన వాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? విశ్వాసం అనేది ఎంత విశ్వాసం అంటే, ఏ విధమైన నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా దేవునికి వాగ్దానం కొరకు కనిపెట్టుకుని వాడుకున్నాడు. దేవుని మీద ఆధారపడిన వాడుకున్నాడు. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క డిసెంబర్ నెల, నవంబర్ నెలలో ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకుంటుంటారు ఎలిజబెత్, జకరియా గురించి. జకరియా యొక్క జీవితంలో కూడా విశ్వాసముతో శరీరమంతా ఉడిలిపోయి వారి గొడ్రాలుగా ఉంటున్నారు. పిల్లలు లేని వారు ఉన్నారు. ఎలిజబెత్, జకరియా దేవునికి సందులో యాజకత్వాన్ని వహించేవాడుకుంటున్నాడు. ఒక సేవకుడు దేవునికి సందులో యాజకుడుగా ఉంటూ ఉన్నాడంటే, యాజకుడుగా ఉంటూ పిల్లలు లేనివాడిగా ఉంటున్నాడంటే సమాజం అతనిని ఎంత అవమానపరిచేదుకుంటుందో సార్ మీరు ఆలోచించండి. మందిరంలో 4 పాటలు పాడినందుకే, మందిరంలో చిన్న సాక్షి చెప్పినందుకే, దేవుడు ఏం చేస్తాడు నీ పట్ల, దేవుడు నీ పట్ల ఏం మేలు చేస్తాడు అనుకుంటూ సమాజం అంతా కూడా మనలను అనేకమైన మాటలు అంటుంటుంది కదా. జకరియా యొక్క జీవితంలో యాజకత్వం వహిస్తూ ఉంటున్నాడు. పిల్లలు లేని వాడై ఉంటున్నాడు. ఈనాటి సమాజంలో పిల్లలు లేని వారి యొక్క బాధ ఎంతగానో మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు లేకపోయే
ఆ బాధ కంటే సమాజము ఒక శాపగ్రస్తమైన తల్లిదండ్రులుగా వారు చూస్తూ ఉంటుంటారు. పిల్లలేని వారి యొక్క ఆ భార్య భర్తలను ఏ పాపం చేసిందో ఏం చేసిందో పిల్లలు లేకుండా ఉంచాడు దేవుడు అనుకుంటూ ఆ మాటలు ఎంతగా కృంగదీస్తుంటాయో కదా. జకర్యా జీవితంలో ఇలాంటి మాటలు ఎన్నెన్నో విని ఉండొచ్చు. అయినా కానీ ఏ మాత్రం కూడా కృంగుదల చెందకుండా దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. ఒకరోజు దేవుని యొక్క దూత, గాబ్రియేలు యొక్క దూత జకర్యాని పిలిచి, జకర్యా నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది. ఎప్పుడు ప్రార్థన వినబడింది అంటే అనేకమైన సంవత్సరాల నుంచి దేవుని సందులో యాజకత్వం వహిస్తూ ఉంటున్నాడు. వృద్ధాప్యంలో తన ఇరువురు కూడా, తన భార్య ఈయన కూడా వృద్ధాప్యానికి వచ్చిన వరకు ఉన్నారు. ఇప్పుడు అంటూ ఉన్నాడు కదా, నీ ప్రార్థన వినబడింది అంటున్నాడు. అంటే ఒక నిరీక్షణకు, ఒక విశ్వాసానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో సార్ మీరు ఆలోచించండి. మన జీవితంలో ఈ సంవత్సరము, ఈ నెల, ఈ వారము దేవుడు అద్భుతాలు చేయకపోతే, నువ్వు అనుకున్నది జరగకపోతే ఎంతగానో కృంగిదల చెంది ప్రార్థన చేసుకోవడం మానేస్తాము, ఆదివారం ఆరాధన మానేస్తాము, దేవునికి దూరం అయిపోతూ ఉంటాము, ఎంతగానో బలహీనమైపోతాం, ఎంతగానో కృంగిపోతుంటాం. కానీ జకర్యా జీవితంలో, ఎలిజబెత్ జీవితంలో అలా జరగలేదు. దేవుని ఎంతో నమ్మకం కలిగి వారు ఏ స్థితిలో అయితే ఉన్నారో అదే స్థితిలో సంతృప్తి కలిగి దేవునిని ఆరాధించిన వరకు ఉన్నారు. రెండవది, వారు ఏ స్థితిలో అయితే ఉన్నారో అదే స్థితిలో దేవుని యందు విశ్వాసం కలిగి దేవుడు చేయబోయే గొప్ప మేలుల కొరకు ఏ మాత్రం కూడా నిరాశ చెందక ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నారు. మూడవ మా జ్ఞాపకం చూసుకుంటే, దేవుని యందు నమ్మకం కలిగిన వరకు ఉన్నారు, విశ్వాసం కలిగిన వరకు ఉన్నారు. ఈరోజు వాక్యాన్ని వింటున్నాను. నీ జీవితంలో కూడా విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకు. దేవుడు గొప్పవాడు. దేవుడు ఏ సమయాన నీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీ జీవితంలో ఏ విధమైన కార్యాలు జరిగించాలో ఆయనకు తెలుసు. తల్లిదండ్రుల మీద నమ్మకం లేకుండా కొంతమంది ఎవరి బిడ్డలు వారి సొంత ఆలోచనతో, మా తల్లిదండ్రులు నా జీవితాన్ని నన్ను సరిగ్గా చదివించలేరు, నన్ను సరిగ్గా వివాహం చేయలేరు అంటే వారి సొంత ఆలోచనతో వారి భవిష్యత్తు ఎదుర్కొంటూ చూస్తూ ఉంటాం. అలాంటి వారి యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో మనందరూ తెలుసు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు, ఈ లక్షణమైన తండ్రి ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అసమర్థుడు అయి ఉండొచ్చేమో, నిన్ను చదివించే సోమత, ఆ ధనమా నీ తల్లిదండ్రులు లేకపోవచ్చేమో. కానీ దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన మనకున్న ప్రతి అవసరతలను తీర్చగలిగే వాడుకున్నాడు. మనకున్న ప్రతి అవసరం తీర్చగలిగే వాడుకున్నాడు. నీకు కావలసింది విశ్వాసము, మనలో ఉండవలసింది ఆశ, మనలో ఉండవలసింది సంతృప్తికరమైన జీవితము. కనుక హృదయపంలో ఉన్న ఈ యొక్క జకర్యా, ఎలిజబెత్ ఇరువురు కూడా దేవుని యందు నమ్మకం కలిగిన వారు ఉన్నారు, దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులకు ఉన్నారు. కనుక అలాంటి వారి యొక్క భక్తి జీవితంలో 3 ప్రాముఖ్యమైన జీవితాలను మనం అనుభవాలు మనం నేర్చుకోవాల్సిన వరకు ఉన్నాం. మొదటిది, సంతృప్తి కలిగి ఉండ నేర్చుకో. నీకున్న గృహాన్ని బట్టి, నీకున్న జీవితాన్ని బట్టి, నీకున్నది ఏదైతే ఈ సమయంలో ఉందో దాన్ని బట్టి నువ్వు సంతృప్తి కలిగి ఉండ నేర్చుకో. దాన్ని బట్టి సంతోషించు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించు. రెండవది, ఎప్పుడు కూడా నిరాశ చెందకు. ఎప్పుడు కూడా మనకంటే ఎంతోమంది బలహీనలు ఉన్న ఈ సమాజం చూస్తున్నాం. సరిగా నడవలేరు, సరిగా మాట్లాడలేరు, వినపడలేని వారు ఉన్నారు. ఎంతోమంది మంచి మీద ఉండే వరకు ఉన్నారు, బలహీనమైన వారు ఉంటున్నారు. వారు చూస్తుంటే ఎంత బాధ. అసలు ఆ రోడ్డు మీద ఈడ్చుకుంటూ నడుస్తుంటూ వెళ్తూ ఉంటుంటారు, కాళ్ళు పనిచేయవు, దేక్కుంటూ వెళ్తూ ఉంటుంటారు, నడవలేరు. కాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది, చేతులు లేని వాళ్ళు ఎంతోమంది. మరి ఈరోజు అన్నీ కలిగిన మనము, జ్ఞానాన్ని కలిగి చదువు కలిగిన మనము ఎందుకన్నా నిరాశ చెందాలి? వారిలో ఉన్న విశ్వాసము, వారిలో ఉన్న ఆశ, వారిలో ఉన్న పట్టుదల, గొప్పతనము మనం ఎందుకు కలిగి ఉండకూడదు? వారిలో ఉన్న ఆ పట్టుదల మనకి జీవితంలో ఎందుకు కలిగి ఉండకూడదు? ఎందుకు మనం నిరాశ చెందాలి? కనుక నిరాశ సాతాను కలుగజేస్తాడు.
నిరాశ చేత నిన్ను బలహీనపరిచి నిన్ను ఇంకను కృంగదీసి దేవునికి దూరమేటట్లు చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ